Hello, good morning everyone. Welcome back to my ఛానల్. అండ్ ఈరోజు రైడ్ వచ్చేసి మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. గ్యాదరింగ్ పాయింట్ వచ్చేసి రెన్సెట్ మాల్. అక్కడ నుంచి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తారు. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయిపోవడం రైడ్కి. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రైడ్ ఎక్కడితో చెప్పలేదు కదా. రైడ్ వచ్చేసి కొండముక్కల వాటర్ ఫాల్స్ అన్న. సో యాక్చువల్లీ ఇదైతే నా బైక్ కాదు, మా ఫ్రెండ్ది. నా బైకే తీసుకెళ్ళాలనుకున్నా, ఎందుకంటే అక్కడ ఆఫ్ రైడింగ్ మొత్తం ఉంటుంది. నా బైక్ సర్వీస్ సెంటర్లో ఉండేసరికి నేను ఇంక ఇది తీసుకురావాల్సి వచ్చింది. సో ఈ రైడ్ అయితే పక్కా ఎగ్జైట్మెంట్ అండ్ క్రేజ్ ఉండబోతుంది అనమాట ఈ రైడ్ వచ్చేసి. అండ్ ఈ రైడ్లో వాటర్ ఫాల్స్ చూస్తాం, ట్రెక్కింగ్ ఉంటుంది, ఆఫ్ రోడింగ్ అన్నీ ఉంటాయి. కానీ డిసప్పాయింట్మెంట్ ఏదంటే నాకు ఈ ఆఫ్ రోడింగ్లో నా వెహికల్ ఒకటే తీసుకురాలేకపోయాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ రైడ్లో పక్కా నా వెహికల్ వచ్చేస్తుంది అనుకున్నా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ రైడ్లో నా వెహికల్ రాలేదు. అదే కొంచెం డిసప్పాయింట్మెంట్. నా ఎక్స్పల్స్ డ్రైవ్ చేసి అలవాటు అయిపోయింది. స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా ఇది బ్రేక్ వేయాలనిపించట్లేదు. మాకు వచ్చేసి బెనిఫిట్ ఏంటంటే మాకు ఈ 2 డేస్లో రెయిన్ అనేది లేదు. సో మేము అనుకున్నట్టయితే రోడ్స్ మాత్రం కొంచెం ప్రాపర్గానే ఉంటాయి, బైక్స్ వెళ్ళదగినట్టు. మరీ డిఫికల్ట్ అయితే ఏమి ఉండదు అనుకుంటున్నా. మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ రైడ్ వచ్చేసి పక్క ఎంటర్టైన్మెంట్, ఎగ్జైట్మెంట్, ఇంకా థ్రిల్లింగ్, స్ట్రగుల్స్ కూడా ఉంటాయి వర్షం పడితే. భలే అన్నమాట వర్షం పడితే. అనుకుంటా సో మనం లాస్ట్ వీకెండ్ విజిట్ అయింది మాత్రం ఈ టెంపుల్కి, లార్డ్ హనుమ, పరిటాల. సో మనం అయితే బ్రేక్ఫాస్ట్ కాగా, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఈ రైడ్ కంటిన్యూ అవుతుంది. సో మనం అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి లైన్ ఫామ్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం. సో మనం అయితే ఆఫ్ రోడ్కి ఎంట్రన్స్ అయిపోయాం. చూడండి ఎలా ఉందో. ఇది ఒకటే డిసప్పాయింట్మెంట్, నా బైక్ తీసుకురాలేదు. సో మన వాళ్ళంతా ఎదురున్నారు. వన్స్ నా బైక్ డ్రైవ్ చేసి చేయాలంటే చాలా హార్డ్గా ఉంది, అది కూడా ఎలాంటి రోడ్లలో. 200 ఎలా పోతుందా ఆపోజిట్లో. చూడండి వ్యూ, చూడండి ఎలా ఉందో. మీ కెమెరాకి ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ మాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇన్ దిస్ రైడ్ బట్ we బజాజ్ ఎక్స్పల్స్. యమహా ఎక్స్పల్స్ బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. సోలో రైడ్స్ మనం అనుకున్నంత ఈజీ కాదు భయ్య. సో
సో చూడండి, ఇది లొకేషన్ వచ్చేసి పిచ్చ అంటే పిచ్చ క్రేజ్. మన వెహికల్ కూడా తీస్తే అలా పోయే వాళ్ళం దుమ్ము లేకుండా. సో ఇదనమాట మనం వ్యూ. Oh my god! Oh shit! నాయన ఫ్లాష్ మ్యాన్. Oh my god! అన్న నమ్మలేకపోతున్నాడు అన్న. అన్న ఇక్కడ బజాజ్ ఎక్స్పల్స్. బ్రో ఇప్పుడు మనం పైకి వెళ్ళాలా? వెళ్దాం బ్రో. పడతావా ఏంటి మళ్ళీ? ఏమని చెప్పను, ఎంతని చెప్పను. డైరెక్టర్ ఏదో ఒకటి చెప్పు. కట్, యాక్షన్, కెమెరాను, లైట్. ఏంటి మమ్మీ ఎవడు? ఏంటి బ్రో నొప్పి వచ్చేద్దరిక. మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. వాటర్ లేవని తెలిసి కూడా వెళ్తున్నాం. తెలిసి మావా నీకున్న వ్యూ పాయింట్ కోసం. చూడండి ఎంత బాగుందో. రాత్రి కింద పాయింట్ చూసుకొని వెళ్ళాలి బ్రో. ఆశపడుతుంది. ఇక్కడ ఏదో లోయ కూడా ఉంది. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇదిగో. సో ఇక్కడైతే వాటర్ చేసాం. మన అదిగో అటు వెళ్ళారు కూడా. ఇటే ఇటే బ్రో. స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ, దూకుతారా? రైట్ వెళ్తున్నాం మేము. సో ఇలాంటి వ్యూలో చాలా ప్రశాంతంగా ఉంది. స్లిప్ అయి కింద పడితే వెళ్ళే ఛాన్స్ లేదు బ్రో. సో ఇది ఉంది సిచ్యువేషన్. ఇక్కడ వస్తున్నాడు. వెనకాల 3 మెంబర్స్ కమింగ్. ఈ ట్రెక్కింగ్ గట్రా అంటే వెళ్దాం బ్రో. పడతావా ఏంటి మళ్ళీ? మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఒక వికెట్ డౌన్ అప్పుడే. శేషు బ్రో డౌనా? మళ్ళీ ఇంకోటి కావాలని ఉందా? ఇంకోసారి ఎక్కాలని ఉందా? తీయగా ఉంది. ఆయనకి బూసుంది అంతా. మాకు అనసూయ రావట్లేదు బ్రో. మాకు కూడా ఆయాసం వస్తుంది బ్రో. ఇంకా పైకి వెళ్ళచ్చు. కాకపోతే దిగి ఈదుకుంటూ వెళ్ళాలా? ఇక్కడ నుంచి లెఫ్ట్ పట్టుకొని పైకి వెళ్ళిపోవచ్చు, లేదా రైట్ పట్టుకుని నుంచి. దీనికి అందరికి గొంతులకు వచ్చేసినాయి అంటున్నారు. ఇంకేం వెళ్తారు పైకి? సో ఇదనమాట ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వచ్చేసి. అన్నా దిగాలి. వాటర్ ఫాల్ వ్యూస్ అంత అదే చూడు ఎంత బాగుందో చూడు. అంత పెద్ద వాటర్ ఫాల్ అవుతుంటే వాటర్ ఫాల్ కాబట్టి ఇంకేంటి అది? ఏంటిది మాకేంటిది అంటున్నా. బ్రో ఇక్కడ స్టిల్ బాగుంటుంది బ్రో. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ కెమెరా నాకెళ్ళ మీరు అన్నా లేదు. హాయ్ గైస్. కెమెరా కూడా లేదు. వాటర్ ఫాల్ అని చెప్పి మురికి వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు గైస్. ఏంటి మమ్మీ ఎవడు? నా వాటర్ తాగుతావా? అవసరం లేదు. అట్లా నేను అరుస్తా. సో ఇదే అనమాట మన సిచ్యువేషన్.
సేఫ్ ఏంటంటే మనం వాటర్ తెచ్చుకున్నాం మనతో పాటు, లేదంటే మురికి నీళ్ళు తాగాల్సి వచ్చేది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ మటుకు మామూలు కదా. ఇలా కొండెక్కేటప్పుడు ఇలా ఫ్రంట్కి బెండ్ అయ్యాకండి, మీ బాడీ వెయిట్ బ్యాక్ సైడ్ కూడా పడదు. ఎలా ఉంది? తీయండి. వాటర్ ఫాల్లో వాటర్ బాటిల్ కొట్టుకొచ్చింది. ప్రదీప్ అన్న ఏంటి ఇంటర్వ్యూలింగ్? కత్తిలాగా ఉంది. బాగుందన్న ఏం రైట్ నిజంగా బాగుందన్న తీసుకొచ్చి బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే బాగుంది. మామూలు అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయి ఉంటే అక్కడ ఇది ఉందని తెలిసేది కాదు, బట్ ట్రిప్ వర్తిగా అనిపిస్తుంది. అది వెళ్ళిపోయిన బ్యాడ్ లెక్క, అది మనం ఏం చేయలేం. రైట్ వర్తి, రైట్ వర్తినెస్. సో మేమైతే వచ్చిందాం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వాటర్ అనుకున్నాం, వాటర్ లేవు, కనీసం నీటి సుక్కోలేదు. ఎవరు తాగేశారు? మాకు అదిగో వెళ్ళిపోతుంది, ఇది వెనకాల ఉంది. సో ఇది అనమాట లొకేషన్. రూపు తినాలి నువ్వు. చూడండి వాటర్ ఇక్కడ వాటర్ ఉంటే మటుకి పీక్స్లో ఉంటుంది. అటు కవర్ చేయలేదు రూపు. ఏనా నీ పేరే కొత్తగా పెట్టాం. అందరికి బ్యాటరీస్ అన్ని డౌన్ అయిపోయింది బ్రో. హాయ్. అయిపోయిందేంటి? కనబట్లేదు. వచ్చింది స్క్రీన్ కనిపిస్తుంది. నీకు కనిపిస్తుందా? పుడతావా ఏంటి మళ్ళీ? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో ఫైనల్గా మనం అయితే బ్యాక్ టు వెహికల్స్ దగ్గరికి అయితే రీచ్ అవ్వబోతున్నాం. వాటర్ పక్కా తెచ్చుకోండి భయ్యా. ఇప్పుడు 10 మెంబర్స్ వస్తే 10 మెంబర్స్ దగ్గర బాటిల్స్ మెయింటైన్ చేయండి. పొరపాటున ఇలా క్లైమేట్ ఉంటే 5-6 బాటిల్తో డిమ్ అయిపోతారు. ఏంటి బ్రో, ఈ సినిమాలో విక్రమ్లో ఉన్నావా? రోబో రోబో ఇది కట్ చేసి చూడు ఎక్కడ కూర్చున్నాడు వీడియో రికార్డింగ్ కోసం. నేనే ఫస్ట్ మధ్యలో ఆకూడదమ్మా, పైన చూడాలి. హైరా అబ్బా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 15 కిలోమీటర్ 15 కిలోమీటర్ అంట. ఫైనల్లీ మనం అయితే మన వెహికల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో మనం సక్సెస్ఫుల్గా అయితే కిందకు వచ్చేసాం. అయితే రిమైనింగ్ బైకర్స్ అందరం స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోయి అక్కడి నుంచి అందరం డిస్పస్ అయిపోవడమే. ఐ రిమెంబర్ దిస్ మూమెంట్ ఇన్ మై లైఫ్. మేము ఇక్కడికి వచ్చాక చూస్తున్నాం వాటర్ ఫాల్స్. పైప్ పగిలిపోయింది కాదు, డస్ట్ క్వారీ కదా, డస్ట్ లేకుండా. చూడండి ఎంత డస్టీ రోడ్లు అంటే. అదే మన బైక్ అయితే పాటికలు వెళ్ళిపోయే వాళ్ళం. ఫుల్ డ్రింక్స్ బ్రేక్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇక ఇక్కడ నుంచి నో స్టాప్, డైరెక్ట్గా లొకేషన్కి రీచ్ అయిపోవడమే. మనం ఇబ్రహీంపట్నం అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక స్టాపే, వెళ్ళిపోవటమే. మనం అయితే గైల్బాయ్ రెస్టారెంట్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇంకా మన దగ్గర నుంచి స్టాప్ అనమాట. మనం ఇక్కడ నుంచి హైవేకి వేసి వెళ్ళిపోవటమే.
బాయ్ 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 బ్రో. సో మనం ఇక్కడి నుంచి డిస్కంటిన్యూ వెళ్ళిపోవటమే. ఈరోజు 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి నేను ప్రాపర్గా మాట్లాడటం, రెండోది నా మొహం చూపెట్టడం. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.